Okay, good afternoon. Today our topic is PM Poshan, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్. సో దీని ఫుల్ ఫామ్ కూడా అడగవచ్చు. పిఎం పోషణ్ యొక్క పోషణ్ అనగా ఇట్లా పిఎం మీన్స్ ప్రధానమంత్రి, పోషణ్ పిఓఎస్ మీన్స్ పోషణ్ శక్తి అభియాన్, శక్తి అభియాన్. సో దీన్ని ఇంతకుముందు మనం మధ్యాహ్న భోజనం మిడ్ డే మీల్స్ ఎండిఎంగా పిలిచేవాళ్ళం. సో ప్రస్తుతం దీన్ని పిఎం పోషణ్గా పిలుస్తున్నాం. ఇది కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ పిఎం పోషణ్ అనే పథకం ఎప్పుడు లాంచ్ చేయబడ్డది అంటే 29 సెప్టెంబర్ 2021. సో ఇది ఏ తరగతులకు సంబంధించినటువంటిది ఈ పథకం? మరి 1 to 2, 1 to 5, 1 to 8, 1 to 12. సో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులందరికీ నాణ్యమైన పోషకాహారం అందించడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం పెట్టడం యొక్క లక్ష్యాలు ఏమిటి అంటే, పిల్లల్లో చాలామంది పేదరికమైనటువంటి పిల్లలు ఉంటారు కాబట్టి వారిలో పోషకాహార లోపం అనేది తగ్గించడం దీని ముఖ్య లక్షణం. అదేవిధంగా పిల్లల్లో హాజరు శాతం పెంచడం అనేది, డ్రాప్అవుట్ రేటును తగ్గించడం, విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యం, లెర్నింగ్ అవుట్కమ్స్ని పెంచడం అనేది కూడా ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఎందుకు అభ్యాసన సామర్థ్యాన్ని ఈ పథకం ద్వారా ఎలా పెంపొందించవచ్చు, మరి లెర్నింగ్ అవుట్కమ్స్ని అంటే పిల్లవాడు రెగ్యులర్గా పాఠశాలకు వస్తాడు కాబట్టి చదువుకున్న అంశాలు చాలా చక్కగా గుర్తుపెట్టుకొని వారి యొక్క అభ్యాసన సామర్థ్యాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. మరి ఇంకా సామాజిక సమానత్వం, లింగ సమానత్వం అనేది కూడా ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. మరి పిల్లవాడు కూడా ఆరోగ్యంగా ఎదగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో అందరికీ పోషకాహారం అంది ఆకలి అనేది నివారణగా, అంటే మనం హంగర్లెస్, మనం ఆల్రెడీ సస్టైనబుల్ గోల్లో 17 గోల్స్లో మనం ఈ హంగర్ అంటే ఆకలిని తీసివేయడం అనేది కూడా ఒక లక్ష్యం. కాబట్టి అందరికీ ఆహారాన్ని అందించడం అనేటటువంటిది కూడా ఈ పథకం ముఖ్య లక్ష్యం. మరి ఇది ఏ పాఠశాలలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అన్ని ప్రభుత్వ సహాయ పాఠశాలలు మీన్స్ ఎయిడెడ్ పాఠశాలలు అండ్ సమగ్ర శిక్ష కేంద్రాలు, వీటన్నిటిలో 1 నుంచి 8వ తరగతి పిల్లలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నది. అదేవిధంగా 9, 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. మరి ప్రతిరోజు ఆ పిల్లలకి ఎంత శక్తి ఆహారాన్ని అందించాలి, ఎంత శక్తినిచ్చే ఆహారాన్ని అందించాలి, ప్రోటీన్లు ఎంత ఇవ్వాలి, ధాన్యాలు ఎంత ఇవ్వాలి, పప్పులు ఎంత ఇవ్వాలి, కూరగాయలు ఎంత ఇవ్వాలి అనే అంశం కూడా మనం చూద్దాం ఒకసారి. సో 1 నుంచి 5వ తరగతి పిల్లలకు మొదటగా ప్రతిరోజు 450 కిలో క్యాలరీ ఇచ్చే శక్తినిచ్చే ఆహారాన్ని ఇవ్వాలి. అందులో 12 గ్రాముల ప్రోటీన్లు ఉండాలి, ధాన్యాలు 100 గ్రాములు ఉండాలి. 1 నుంచి 5వ తరగతి, 1 నుంచి 5వ తరగతి కాబట్టి గుర్తుపెట్టుకోవడం సింపుల్. 1 పక్కన 2 సున్నాలు పెడితే 100 గ్రాముల ధాన్యాలు, పప్పులు వచ్చేసి 20 గ్రాములు ఉండాలి, కూరగాయలు 50 గ్రాములు. ఇదంతా ఒక్కొక్క విద్యార్థికి కొవ్వులు ఎంత ఉండాలంటే 5 గ్రాములు. మరి 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఎంత కిలో క్యాలరీలు వచ్చేటివి? 6 తర్వాత 8వ తరగతి, 7వ తరగతి 700 కిలో క్యాలరీ ఇచ్చే శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్లు 20 గ్రాములు ఇవ్వాలి, ధాన్యాలు 50 ఎక్కియాలి. 5వ తరగతి తర్వాత 6వ తరగతి దాటి 5 పక్కల 0 పెడితే 150 అని గుర్తుపెట్టుకోవాలి. పప్పులు ఆడ 20 గ్రాములు కాబట్టి ఇక్కడ హై స్కూల్లో వచ్చేసి 30 గ్రాములు ఇవ్వాలి. కూరగాయలు 50, ఇక్కడ వచ్చేసి 25 పెంచాలి 75. కొవ్వు అంటే మీన్స్ నూనె 5 గ్రాములు 5వ తరగతి వరకు. మరి 7వ తరగతి 6, 7, 8వ తరగతి పిల్లలకి 7.5 గ్రాములు. సార్ మరి 9, 10వ తరగతి పిల్లలకు ఎన్ని గ్రాములు అంటే సేమ్ 6వ తరగతి నుంచి 8వ తరగతి పిల్లలకు ఎంతైతే ధాన్యాలు, ఎంతైతే ప్రోటీన్లు, ఎంతైతే పప్పులు ఇస్తున్నామో అవే సేమ్ 9, 10వ తరగతి పిల్లలకు కూడా. మరి ఈ పిఎం పోషణలో వచ్చిన ముఖ్య అంశాలు ఏంటివి అంటే, మనం అప్పుడే అంటే తయారు చేసినటువంటి నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నాం. మరి స్థానికంగా దొరికే ఆకుకూరలతో, కూరగాయలతో మరి స్థానికంగా దొరికేటటువంటి ఆహారాన్ని అందిస్తున్నాం. అదేవిధంగా మనం పిఎం పోషణ్ పథకంలో భాగంగా ప్రతి పాఠశాలలో కిచెన్ గార్డెన్ అనేది, న్యూట్రిషన్ గార్డెన్ అనేది ఏర్పాటు చేయాలి. కాబట్టి ఆ గార్డెన్లో పండించినటువంటి కూరగాయలను, ఆ గార్డెన్లో దొరికినటువంటి తోట పంటలను, వాటన్నిటిని కూడా పిల్లలకు అందిస్తాం. మరి అదేవిధంగా సమాజాన్ని భాగస్వామ్యం చేస్తాం. ఏఐపిసి చైర్మన్లను కానీ, ఎస్ఎంసి సభ్యులను కానీ, గ్రామ యువకులను కానీ, తల్లిదండ్రులను కానీ. అదేవిధంగా పోషకాహార గురించి పిల్లలకి అవగాహన ఏర్పడుతుంది. పరిశుభ్రత, ఆహార భద్రత అనేది కూడా ఈ పథకంలో భాగంగా మనం నేర్పిస్తున్నాం. మరి ఈ పథకంని ఇంప్లిమెంట్ చేస్తున్నది కేంద్రమా, రాష్ట్రమా? ఎవరు? సాధారణంగా ఈ పథకాన్ని విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి, సో ఈ విద్య మిడ్ డే మీల్స్ అంటే పిఎం పోషణ్ పథకానికి కూడా సాధారణంగా కేంద్ర ప్రభుత్వం 60% నిధులను ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులను భరిస్తున్నది. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ కానీ, త్రిపుర కానీ, మిజోరాం కానీ ఈశాన్య రాష్ట్రాల్లో
90% కేంద్ర ప్రభుత్వం భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10% నిధులను భరిస్తున్నది. అసలు శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాల్లో అంటే లక్షద్వీప్ కావచ్చు, అండమాన్ నికోబార్ దీవ్స్ కావచ్చు, డామన్ డయ్యి కావచ్చు, దాద్రా నగర్ హవేలీ కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో 100% నిధులను కేంద్రమే భరిస్తుంది. మరి ఈ పథకం వల్ల ప్రయోజనాలు ఏంటి? మనం ఆల్రెడీ చదువుకున్నాం. పిల్లల హాజరు శాతం పెరుగుతుంది, డ్రాప్అవుట్ రేట్ తగ్గుతుంది, పోషకాహార లోపం తగ్గుతుంది, మంచిగా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, అభ్యాసన సామర్థ్యాలు ఏకాగ్రత పెరుగుతాయట. అది సామాజిక సమానత్వం కూడా లభిస్తుంది. అదేవిధంగా ఈ పిఎం పోషణలో కొత్తగా వచ్చినటువంటి కార్యక్రమం ఏంటి అంటే న్యూట్రిషన్ గార్డులను ఏర్పాటు చేయడం, తిథి భోజనం ఏర్పాటు చేయడం. తిథి భోజనం అనగా అదే మన పిల్లల బర్త్డేలో మనం అకేషన్ నుండి మనం చాక్లెట్లు అవన్నీ పంచకుండా పిల్లలకు మంచిగా ఏదో భక్ష్యాలో పాయాసమో చేసి తిథి భోజనం అన్ని ఆకు పండ్లు ఉండేటట్లు మరి ఆ భోజనం అందించడం, తిథి భోజనం కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి పథకంలో ఒక అంశం. నెక్స్ట్ దీన్ని పర్యవేక్షించేది జిల్లాధికారులు, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. మరి ఇక్కడ మనం ప్రధానంగా ఎగ్జామ్ స్థాయిలో గుర్తుపెట్టుకోవాల్సినవి ఈ పథకం ప్రారంభమైనటువంటి తేదీ 29 సెప్టెంబర్ 2021. దీని యొక్క ఇంతకుముందు నేమేంటి? మిడ్ డే మీల్స్. మరి ఏ తరగతులకు ఇది వర్తిస్తుంది? 1 నుంచి 8వ తరగతుల వరకే. ఇక ఎన్ని క్యాలరీలు ఇవ్వాలి అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, నిధులను కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మరి లాస్ట్గా క్వశ్చన్, మిడ్ డే మీల్స్ పథకాన్ని మొదటగా ఇంప్లిమెంట్ చేసినటువంటి రాష్ట్రం ఏది? సో ఆన్సరు మీరు కామెంట్లో తెలియజేయగలరు.